హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎవరైనా ఫేక్ అనిపిస్తే వాళ్ళు డైరెక్ట్గా మనకి వెబ్సైట్ డైరెక్ట్గానే ఇచ్చారు. www.ppsc.government.in ఈ వెబ్సైట్ డైరెక్ట్గా ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి. మీకు ఫేక్ అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే. టోటల్గా మీకు అయితే 322 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి వేకెన్సీ నేను క్లియర్గా చెప్తాను. వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్గా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. పోస్ట్ ప్రకారం చూసుకుంటే మీరు పంజాబ్ సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వాళ్ళకి టోటల్ 46 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ వాళ్ళకైతే 17 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ తహసీల్దార్కి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈటీఓ ఎగ్జిక్యూటివ్ ట్యాక్సేషన్ ఆఫీసర్ వాళ్ళకైతే 121 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫుడ్ అండ్ సర్వీస్ సప్లై ఆఫీసర్ వాళ్ళకైతే 13 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ బ్లాక్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ ఆఫీస్ వాళ్ళకైతే 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళకైతే 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లేబర్ కమ్ కాన్సలేషన్ ఆఫీసర్స్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ వాళ్ళకైతే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ గ్రేడ్ 2 డిస్ట్రిక్ట్ ప్రాబిషన్ ఆఫీసర్ వాళ్ళకైతే టోటల్గా 13 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్గా మొత్తానికి మనకైతే అన్నింటిలో చూసుకుంటే టోటల్గా అయితే 322 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అయితే మెయిన్గా డౌట్ ఏముంటుందంటే ఇది పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళని పంజాబ్ వాళ్ళు అప్లై చేసుకోవాలని రూల్ అయితే లేదు ఫ్రెండ్స్. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి మీకు 21 ఇయర్స్ నుంచి 37 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అటెండ్ ది మినిమం ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ అండ్ షుడ్ నాట్ అటెండ్ ది ఏజ్ ఆఫ్ 27 to 37 లోపల మనం ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు మెయిన్గా ఈ జాబ్కి మీ ఎడ్యుకేషన్ మీ క్వాలిఫికేషన్ మీరు ఏంటంటే ఇక్కడ డిగ్రీ చెప్తున్నారు. ఇక్కడ చూడండి థర్డ్ లైన్ మనకి స్టడింగ్ ఆఫ్ ది క్వాలిఫైడ్ డిగ్రీ అంటే డిగ్రీలో పాస్ అయిన ఎవరైనా సరే ఏ యూనివర్సిటీ అయినా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది మనకి. ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ ద్వారా అప్లై చేయకూడదు. ఆన్లైన్లో మీరు వెబ్సైట్ లింక్ వచ్చేసి www.ppc.government.in ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో కూడా స్కిప్ చేయకండి. మీరు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనం వీళ్ళు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ మనకి మెయిన్గా సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ స్టడీస్, నెక్స్ట్ వన్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనకైతే పేపర్ 1 పేపర్ 2 కండక్ట్ చేస్తారు వాళ్ళు. ఈచ్ పేపర్ మీకైతే 200 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మీకైతే ఇక్కడ మీకు జనరల్ స్టడీస్లో మీకైతే 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఈచ్ క్వశ్చన్కి అయితే 2 మార్క్స్ చెప్తున్నారు. సో టోటల్గా మీకైతే 200 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మనకి సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇందులో మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి అయితే 2.5 మార్క్స్ చెప్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో పేపర్ 1 పేపర్ 2 మీకు ఖచ్చితంగా మీతో క్వాలిఫై అయ్యాక మీకైతే జాబ్ సెలక్షన్ అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ మీకు మెయిన్ ఎగ్జామినేషన్ వాళ్ళది ఇంకోటి కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ మీకు ఏముంటుందంటే పంజాబీ అని వాళ్ళకైతే ఇంటర్లో చూసుకుని మన 10th ప్లస్ మీకు ఇంటర్లో వచ్చిన టాపిక్స్ అనేది ఎక్కడైతే వాళ్ళైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానికైతే మీకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో అయితే మీకైతే 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఒక ఎస్ఐ అంటే మీకు ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళు ఎస్ఐ రామంటారు. దానికైతే మీకైతే 150 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ 4th వన్ అయితే ఇక్కడ జనరల్ స్టడీస్ ఆఫ్ పేపర్ 1 హిస్టరీ జియోగ్రఫీ అండ్ సొసైటీ. సో దీనికైతే మీకు 250 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఫ్రెండ్స్. ఇది పేపర్ 1 4th వన్ 5th వన్ అయితే పేపర్ 2. ఇందులో అయితే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ అంటే అంత మొత్తం సోషల్ పాలిటిక్స్ మీద మీకైతే 250 మార్క్స్ కన్సిడర్ చేస్తారు పేపర్ 2లో మనకి. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి మనకి ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. దీంట్లో అయితే మీకు 250 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిజైన్ మేకింగ్. సో దీనికైతే మీకు 250 మార్క్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫైనల్గా మీకైతే లాస్ట్లో 150 మార్క్స్ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో టోటల్గా మీకైతే 15 మార్క్స్ అని వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ఈ అప్లికేషన్ మనకైతే ఆన్లైన్లో 3rd January అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 31st January అని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ కానీ 7 అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. 6.2 వీళ్ళ మీన్కి మనకి ఏం హైలైట్ చేస్తారంటే మీ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్స్, మీ మొబైల్ నెంబర్. సో ఇవన్నీ మీరు అయితే కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు రాంగ్ ఇచ్చాక మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు మోడిఫై చేయాలంటే వాళ్ళైతే తీసుకోవాలని చెప్తున్నారు. నో చేంజెస్ విల్ బి అలౌడ్ ఇక్కడ చూడండి క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. సో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా చెక్ చేసుకుని అయితే డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేమ్ ఆఫ్ ది కేటగిరీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఈడబ్ల్యూఎస్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే మనకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ ఇంకెవరైనా సరే వాళ్ళకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఆన్లైన్ ఫీజు అనేది. అదే మన ఎగ్జామినేషన్ ఫీజు అయితే వాళ్ళకైతే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో టోటల్గా మీకైతే 750 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఎవరికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. అదే రిమైనింగ్ ఓబీసీ జనరల్ వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ వన్ మీకైతే ఎగ్జామినేషన్ ఫీజు అయితే మీకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టోటల్గా మీకైతే 1500 రూపీస్ అయితే పే చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ కరెక్ట్ ఇచ్చారా రాంగ్ ఇచ్చారా. ఇన్ కేస్ మీరు రాంగ్ ఇచ్చాక మీరు అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు డీటెయిల్స్ మాడిఫై చేసుకొని కుదరని క్లియర్గా చెప్తున్నారు. మినిమం మీకు హైట్ ఎంత ఉండాలంటే మెన్స్కి అయితే 5 feet 7 inches అని చెప్తున్నారు, ఉమెన్స్కి అయితే 5 feet 3 inches అని చెప్పడం జరిగింది. అదే చెస్ట్ అండ్ మెయిన్స్ చూసుకుంటే మనకి అన్ఎక్సెప్ట్ 33 inches, ఎక్స్పాండ్ 34.5 inches అని చెప్తున్నారు. మీకైతే మేల్స్కి అయితే 600 meters రేస్ అని కండక్ట్ చేస్తారు, రన్నింగ్ రేస్ అనేది. అది కూడా మీరు 7 minutes 30 seconds అయితే చేయాలి. ఓన్లీ మీకు 1 chance అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు లాంగ్ జంప్ కండక్ట్ చేస్తాను. లాంగ్ జంప్ మీకైతే మినిమం 3.60 meters 60 meters అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది. 3 times అయితే మీకైతే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హై జంప్ వచ్చేసి మనకి మినిమం 1.115 meters ఉంటుంది, మీకైతే 3 times ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మెయిన్స్కి అయితే. అదే ఫీమేల్స్ పరంగా చూసుకుంటే మనం 800 meters అయితే రన్నింగ్ రేస్ కండక్ట్ చేస్తారు. అది మీరు 4 minutes 45 seconds అయితే చేయాలి. ఓన్లీ 1 chance ఉంటుంది మీకు. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి మనకి మినిమం 3 meters అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 3 chances అయితే ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ హై జంప్ వచ్చేసి మీకు మినిమం 1 meter అయితే ఉంటుంది హై జంప్ వచ్చేసి లేడీస్కి. అది కూడా మీరు 3 times అయితే 3 times అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. రోప్ అని చెప్తున్నారు, వెర్టికల్ రోప్ వెర్టికల్ మీద 2 meters అని చెప్తున్నారు. క్లీన్ ఫ్రమ్ ది గ్రౌండ్ అని 3 attempts అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ షటిల్ ఆడాలి ఫ్రెండ్స్ ఉమెన్స్కి అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళైతే డైరెక్ట్గా మెయిల్ ఇచ్చారు ఫ్రెండ్స్, అండ్ మీకు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో మీ డౌట్స్ ఉన్న వాళ్ళైతే మెయిల్కి అయితే మెసేజ్ చేయండి, వాళ్ళకి వచ్చే మీద రెస్పాన్స్ వస్తుంది. ఇన్ కేసు మీరు ఎవరైనా కాల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి జాబ్స్ ఇంకెవరైనా ఫేక్ అనిపిస్తే ఒకసారి మీకు ఖచ్చితంగా వెరిఫై చేసుకుని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మెయిల్ ఐడి ఇచ్చాక కూడా మొబైల్ నెంబర్ ఇచ్చాక ఇది ఎటువంటి ఫేక్ అయితే ఉండవు ఫ్రెండ్స్. గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ వాళ్ళకి అయితే మనకు కొంచెం ఇచ్చారు ఎవ్రీడే సైన్స్ అని. సో ఇలా మొత్తం మనకి సిలబస్ అని ప్రతిదీ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ తహసీల్దార్స్ జాబ్స్ కాబట్టి మనకి వాళ్ళు చాలా బ్రీఫ్లీ సిలబస్ ఇస్తారు మనకి. సో మీకు సిలబస్ అని చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ ఇందాక నేను మీకు చెప్పాను, ఇంగ్లీష్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయని. అందులో మీకు ఎగ్జామ్స్లో మీకు ఏమేమి ఉంటాయి ప్రతి సెక్షన్ క్లియర్గా ఇచ్చారు. ప్రతి చెప్పాలని వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను. డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు అప్లికేషన్ లింక్ అని ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు లింక్ మీకు క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకైతే ఇలా ఓపెన్ అయ్యాక మీరు దీన్ని బాగా స్క్రోల్ చేయండి కిందకి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడైతే ఉంటుంది మీకు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ క్లిక్ అంటే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకేస్ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే ఎవరైనా అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే ముందుగానే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీకు వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.